స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. కొత్తూరు జెండాలో 40 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ హన్మకొండ కొత్తూరు జెండా 5వ డివిజన్ లో 40 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి శనివారం కొబ్బరికాయ కొట్టి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి కాలనీలో రోడ్డు నిర్మాణంలో ప్రజల సహకారం ఉండాలని తెలిపారు. అదేవిధంగా వార్డులో నీళ్ల పాత పైపుల వల్ల సమస్య ఉంది అని మహిళలు తెలియజేయడంతో వెంటనే తక్షణ మరమ్మతులకు నిధులను కేటాయించారు. అనంతరం వార్డులో ఉన్న పోచమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ పోతుల శ్రీమన్, కాంట్రాక్టర్ యాదవరెడ్డి, హసన్పర్తి మండల వైస్ ఎంపీపీ బండ రత్నాకర్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న, మాజీ కార్పొరేటర్ తాబేటి విద్యాసాగర్, నల్లబోలు సతీష్, డివిజన్ అధ్యక్షులు శ్రవంతి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బంకా సంపత్, నాయని లక్ష్మారెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు ముప్పిడి శ్రవణ్, సతీష్, కాలనీ అధ్యక్షులు రాజేశ్వరరావు, సురేష్, వేణు, రమేష్, వెంకటేశ్వర్లు, బంక రాకేష్, యూత్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి పనిలో భాగంగా 5వ డివిజన్ రావటం జరిగింది. ఇక్కడ రోడ్లు, ఇక్కడ కొన్ని కాలనీలలో నీళ్లు ప్రతిసారి రావటం, ఇళ్లలోకి రావటం, అటువంటి మంచి ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ శంకుస్థాపన చేయడానికి రావడం జరిగింది. కార్పొరేటర్ శ్రీమన్ గారు మరియు అదేవిధంగా మాజీ కార్పొరేటర్ విద్యాసాగర్ గారు, డివిజన్ అధ్యక్షుడు శ్రవంతి గారు మరియు వాడ పెద్ద మనుషులు అందరూ కూడా సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి మా ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న గారు కూడా వారు కూడా మాతో పాటు ప్రతి డివిజన్ తిరుగుతూ అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నాం. మేము పట్టణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరందరూ కూడా సహకరించాలి. రోడ్లు వేసే ముందే పైప్ లైన్లు మీరు ఏదైనా వేసుకోవాలనుకుంటే ముందు వేసుకోండి, కానీ రోడ్లు దయచేసి తవ్వకండి. తవ్వితే మాత్రం మళ్ళీ వేసే వాళ్ళ అంత స్తోమతలు లేకుండా ఉన్నాం. కాబట్టి మనము కార్పొరేషన్ కానీ జాగ్రత్తగా పొదుపుగా వినియోగించుకోండి, మన కాలనీని మనమే కాపాడుకోండి. దీంట్లో మరి ముఖ్యంగా ఈ కొత్తూరు డివిజన్లో చాలా వెనుకబడిపోయిన రోడ్లు, డ్రైనేజీలు ఉన్నాయి. కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నా. ఇక్కడ మురికి నీళ్ళు కూడా కొన్ని డ్రైనేజ్ వాటర్ పైప్ లైన్లో వస్తున్నాయంటే ఆ పైప్ లైన్లు కూడా ఇప్పుడు తక్షణం వాటిని వేయడానికి ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.